అసలు గవర్నెన్స్ ఎట్లా ఉండాలి అంటే ఒకసారి వెనక్కి వెళ్దాం. అంటే ధర్మం ఏమిటి, ఏంటి రాజ్యం చేయాల్సిన పనులు ఏమిటంటే గతంలో ప్రజల ధన మాన ప్రాణ రక్షణ ఈ 3 బాధ్యతలు ఉండే మొదట్లో. దానికి అదనంగా అశోకుని గురించి చెప్పుకుంటాం మనం. అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించను, అట్లానే చెట్లు మన సత్రములు కట్టించను, రోడ్లు వేసాను కదా. ఈ మౌలిక వసతులు కల్పించడం అంటే యాక్చువల్ గా రాజ్యం అనేది అది ప్రజాస్వామ్య రాజ్యం కావచ్చు, పాత రాజ్యం కావచ్చు, ఆధునిక కాలానికి వర్తించినా కూడా రాజ్యం ధర్మాలు 3: ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. తర్వాత అదనంగా చాలా వచ్చేయండి అశోకుని కాలం నుంచి. అందుకని అశోకుని పెట్టుకున్నాం. మన భారత మొట్టమొదటి ప్రజాస్వామ్యంలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం చాలా రంగాలను నియంత్రిస్తూ వచ్చింది. ఆనాడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నెహ్రూ కాలం. ఆ తర్వాత ఎందుకంటే కొంచెం పూర్వరంగం తెలుసుకుంటే ఇప్పుడు దానికి ఎంత ఈజీగా చేయొచ్చు చెప్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే మనకు అన్ని లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్ అని 33 కోట్ల జనాభా మనది. కానీ అన్నిటికీ బయట నుంచి పెట్టుబడిదారులు రాక గోకార ఉక్కు కర్మాగారము, మన అంటే సాగునీటి ప్రాజెక్టు మనం నిర్మించుకోవాల్సి వచ్చింది. అట్లాంటి ఉక్కు కర్మాగారాలు, పెద్ద పెద్ద భారీ పరిశ్రమ ఈసీఐఎల్, హెచ్ఏఎల్, బిహెచ్ఈఎల్ ఇటువంటి మనం నిర్మించుకోవాల్సి వచ్చింది. అంటే దానికి పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రాలే. ఆనాటి పరిస్థితి గవర్నమెంట్ తప్పనిసరి దాన్ని జోక్యం చేసుకోవాలి. ఒక రకంగా వ్యాపారం చేసినాం మనం, అంతేగా దాని ద్వారా ఉత్పత్తులు సాధించుకున్నాం. కానీ ఆనాడు భారతదేశం స్వావలంబన సాధించుకోవాలంటే ఇవన్నీ అవసరమైంది. ఎప్పటిదాకా 1991 ఆర్థిక సంస్కరణ పితామహుడు పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత మొత్తం యూటర్న్ తీసుకున్న మొత్తం. అంతకు ముందు ఏముంటే ఒకసారి చెప్తానే. అంటే లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్ అంటే ప్రతి దానిలో ప్రభుత్వ జోక్యం ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఈ సులభంగా రావడానికి కారణం ఏంటంటే ప్రతి చిన్న పనికి ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టుకోవాల్సి వస్తుండే. ఉదాహరణకు ఆనాడు పెళ్లి పత్రికలు చూడండి మీరు, పత్రికల్లో పెళ్లికి ఎవరైనా ఆహ్వానిస్తూ మీ రేషన్ మీరే తెచ్చుకోగలరు కింద రాసినాం. ఎందుకు రాసింది తెలుసు? ఇప్పటికీ ఆ చట్టం అమలు ఉంది. న్యాయవాది చెప్తాను. ఎందుకంటే ఆనాడు రేషనింగ్ ఉండే, అంటే ఆహార ధాన్యాల కొరత ఉంటే ఆనాడు స్వయం సాధించుకోలేదు. అప్పటికి వ్యవసాయ విప్లవం రాలేదు, సస్య విప్లవం రాలేదు, ఇది చాలా క్షీర విప్లవాలు ఇవన్నీ లేవు కనుక ఆనాడు తెచ్చుకోవాల్సి ఉంది. ఆ చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది. రెండోది ఏంటంటే మీకు ప్రభుత్వ నియంత్రణ సిమెంట్ బ్యాగులు మనకు 10 కావాలంటే ఇల్లు కట్టుకుంటున్నాం, దరఖాస్తు పెట్టుకుని ఆర్డీఓ దగ్గర నుంచి సిమెంట్ బ్యాగుల కోసం పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత దుర్మార్గం. అంటే అట్లాంటి అంటే లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్ ఉందా. ప్రతి దానికి గవర్నమెంట్ దగ్గర ఏ పరిశ్రమ వచ్చినా, ఏ పెట్టుబడిదారులు వచ్చినా అప్లికేషన్ పెట్టుకోవాలి, 10 ఆఫీసుల చుట్టూ తిరగాలి, అది సాకారమయ్యేది, లంచాలు అన్ని రకాలుగా ఉంటాయి. ఆర్థిక సంస్కరణ పితామహుడు ఏం చేసిందంటే ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ రద్దు చేద్దామని అప్పటి నుంచి మొదలైంది. దాని తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత వెంటనే వచ్చిన వాజ్పేయి గారు దాన్ని అందిపుచ్చుకొని వాజ్పేయి గారి హయాంలోనే గుడ్ గవర్నెన్స్ కి మంచి అర్థం చెప్పారు. మోడీ చెప్పింది వాళ్ళ చాలా సింప్లిఫై చేసి చెప్తే ఇవన్నీ మెల్లగా ఇంత కఠినంగా ఉన్నదాన్ని లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్ కి వ్యతిరేకంగా ఆర్థిక సంస్థలను మొట్టమొదటి 91లో వచ్చినాయి. మన్మోహన్ సింగ్ గారు ఆ తర్వాత వాజ్పేయి తర్వాత కొనసాగించారు. ఇప్పుడు మనకు మోడీ గారు మంచి సూత్రం చెప్పింది. అందుకనే 25 డిసెంబర్ మొన్న పోయి ఆనాడు మనము గుడ్ గవర్నెన్స్ డే అని పెట్టుకున్నాం. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటిది? పరిపాలన మినిమైజ్ చేయడం, పరిపాలన ఎక్కువ మంది ప్రజలకు అందించడం. ఈ రెండు మినిమైజ్ చేసే క్రమంలో ఈ స్లోగన్ గత కాలం నుంచి వాడుతున్నాం. దాన్ని మోడీ వచ్చిన తర్వాత బాగా ఫోకస్ చేస్తున్నాం. దాన్ని మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ కావాలి. అంటే ఏంటిదంటే మనకు ఈ ఆధార్ కార్డు ఇవి కాదు అసలు. వాళ్ళ ఉద్దేశం మొత్తం గుడ్ గవర్నెన్స్ ఉద్దేశం ఏంటంటే గవర్నెన్స్ లో ఏం జరగాలి, ప్రతిదానికి ప్రభుత్వం దగ్గరకు అర్జీ పెట్టుకునే పరిస్థితి పోవాలి. అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ సింగిల్ విండో సిస్టమ్ అంటే అది ఆన్లైన్ గా తీసుకోవాలి. సింగిల్ విండో సిస్టమ్ ఎవరైనా పత్రం పెట్టుకుంటే రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చే క్రమంలో ఒకే దగ్గర సింగిల్ విండో సిస్టమ్ పర్మిషన్ కావాలి. ఎప్పుడు పరిశ్రమలు కానీ లేకపోతే మనం ఏదైతే రెండు అపరాధం. ఒకటి ఎక్కువ జిగిబిగి అంటే జిలేబీగా చక్కెర లాగా నిబంధనలు ఉండవు. అన్నిటికంటే అవినీతి ఉండదు. పరిశ్రమలు రావడానికి అవినీతి ఉందనుకో, ఒక కంపెనీ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇక్కడికి వచ్చేవారన్నా అవినీతిమయమైన ప్రభుత్వ పాలన ఉండదు కదా. అప్పుడు గుడ్ గవర్నెన్స్ కాబట్టి బ్యాడ్ గవర్నెన్స్ అవుతుంది. ఇప్పటికి కూడా కొంతవరకు అందులో చాలా ఉన్నాయి, కానీ గత 10 ఏళ్ళుగా చాలా మారింది. ఇందులో గుడ్ గవర్నెన్స్ సిస్టమ్ లో చాలా మారింది. అందులో మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ ఒకటి వచ్చింది, తర్వాత సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది. పరిశ్రమలు ఎవరైనా పెట్టుకోండి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే పరిస్థితి వచ్చింది. ఇక మిగతా అంటాం మీరు అన్న రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇది డిజిటలైజేషన్ అయిన తర్వాత ఇవాళ ఒక ఆధార్ కార్డు సరిపోతుంది. మీకు ఆధార్ కార్డు ఎక్కడైనా సరే దానికి కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు లాంటి దాన్ని కూడా కొంత సరే పౌర హక్కులు మనకు దానికి ఏదైతే మన గోప్యత అనే దాంతో మనకు ఆధార్ కార్డును కంపల్సరీ చేయలేదు. అది సమస్య వచ్చింది. ఇప్పటిదాకా నేను న్యాయవాదికి చెప్తున్నాను,
ఇప్పటిదాకా ఏముందంటే అసలు మనిషికి గుర్తింపు కార్డే లేదు మనం ఇక్కడ ఆధార్ కార్డు రాకముందు ఏ గుర్తింపు కార్డు ఒక 12 పెట్టుకొని తిరగాల్సి వస్తుంది గతంలో. అంటే యూనిక్ ఐడెంటిటీ కార్డు వచ్చేదాకా. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక చౌరస్తాలో ఎవరైనా నిందితుడు దొరికింది అనుకో, దొరికితే ఆయన పేరు నా కోర్టుకి ఎట్లా సబ్మిట్ చేసేవాళ్ళు అంటే ఎల్లయ్య అలియాస్ మల్లయ్య అలియాస్ పుల్లయ్య అని పెట్టేవారు. ఉదాహరణ ఇన్ని పేర్లు ఎందుకు ఉంటాయంటే గుర్తింపు కార్డు ఆయన దగ్గర ఏముండదు. అమెరికాలో 40 ఏళ్ల క్రితం సినిమా వచ్చింది. ఒక సిటిజన్షిప్ గుర్తింపు కార్డు కోల్పోతే వాడు ఎన్ని తిప్పండు పడతాడు అని. మనకు ఆ సూత్రం అవలంబించడానికి గుడ్ గవర్నెన్స్ సిస్టమ్ వచ్చేదాకా మనం చేసుకోలేకపోయింది. ఇప్పటికి కూడా చాలా వాటికి ఆధార్ కార్డు వద్దని సుప్రీంకోర్టు నేను న్యాయవాది కోర్టును కూడా నేను అంటున్నాను. ఎందుకంటే ఇది గోప్యత పేరు మీద కొంతమంది గొప్పవాళ్ళు గోప్యత పేరు మీద అక్కడ దరఖాస్తులు పెడితే సుప్రీంకోర్టు ఇప్పటికి కూడా ఆధార్ కార్డును సరైన విధంగా ఉపయోగించాలని చెప్తలేదు. మెల్లగా దానికి అవరోధం కనిపిస్తుంది. ఉదాహరణకు ఆధార్ కార్డులో ఏం తీసుకుంటారు, అడ్రస్ తీసుకుంటారు అంతే కదా. కానీ అన్నిటికీ అనుసంధానం చేయడం వల్ల వాళ్ళ పూర్వ చరిత్ర దొంగలు బయటపడతాం, దోపిడీదారులు బయటపడతాం. ఇది బయటపడకుండా గోప్యత అవసరమే. పౌర హక్కులను గౌరవించబడి గోప్యత అవసరమే. గోప్యత పేరు మీద ఇది చేస్తున్నారు. అంటే గుడ్ గవర్నెన్స్ లో ఇటువంటిది కూడా భాగమే. 20 డిజిటల్ కార్డులు పెట్టుకుని తిరిగిన దానికన్నా ఒక కార్డు మీద బ్యాంక్ అకౌంట్ తీయాలి, ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే తప్పే ఉన్నది. కానీ ఆధార్ కార్డు ద్వారా నెంబర్ తీసుకుంటే ఎన్ని అకౌంట్లు ఉన్నాయి తెలుస్తాయి కనుక, అకౌంట్ లో డబ్బులు కూడా తెలుస్తాయి కనుక దొంగలకు భయపడాల్సిందే ఈ మాట. అట్లానే ఒక సిస్టమ్ లో ప్రవేశపెట్టే ముందు చాలా అవరోధాలు వస్తాయి. ఇవాళ గుడ్ గవర్నెన్స్ డే మొన్న 25 డిసెంబర్ నాడు చేసుకున్నాం. వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా నేను చేస్తాను. దాని మీద చాలా విమర్శలు ఇచ్చారు. 2014లో వాజ్పేయి గారి ప్రభుత్వం రాగానే జూన్ లో వచ్చిన వాళ్ళు డిసెంబర్ 23 నాడు భారతరత్న మౌలిక మన భారతరత్న వాజ్పేయి గారి భారతరత్న ఇచ్చారు. 23 డిసెంబర్ నాడు. 25 నాటి నుంచి దీన్ని పాటిస్తున్నాం. అంటే 2014 అంటే 11వ గుడ్ గవర్నెన్స్ డే మొన్న జరుపుకున్నాం. మనం 2024 జరుపుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.